రే ముసలోడు అడ్డుపడ్డాడు గాని లేదంటే ఆ పిల్లని వదిలేవాడిని కదరా. ఏమైనా ఆ పిల్ల భలే అందంగా ఉందన్నా. ముసలోడిని కట్టి పడేయాల్సిందన్నా. రే నెడితేనే అవతల పడ్డాడంటే కొడితే కోమలకు పోయేవాడు. అది కూడా కరెక్టేరో. ఇక్కడికెందుకు తీసుకొచ్చారు సార్? అక్కడ రౌడీలు ఉన్నారు, కనిపిస్తున్నారు కదా. వాళ్ళు ఈ మార్కెట్కి వస్తున్న ఆడపిల్లల్ని ఏడిపిస్తూ పబ్లిక్ ని ఇబ్బంది పెడుతున్నారట. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, కానీ మనమేం చేస్తాము సార్? బావా నాకు మ్యాటర్ అర్థమైపోయినది. ఒక్క నిమిషం. బా నువ్వు కూర్చో, రిలాక్స్డ్ గా కూర్చో. ఏంట్రా ఈడు మన దగ్గరికి వచ్చి బిల్డప్ ఇస్తున్నాడేంటి? నువ్వేంటన్నయ్యా సార్కి తీరిగ్గా కుర్చీ వేసి కూర్చోబెట్టావు? వెళ్దాం పదండి సార్. గంగా, నీకు ప్రాక్టికల్ సెషన్ అని చెప్పాను కదా, అది ఇక్కడే. అదిగో ఆ రౌడీలు ఉన్నారు కదా, నీకొచ్చిన బాక్సింగ్ టాలెంట్ అంతా ఒక్కసారి వాళ్ళ మీద చూపించు. ఏంట్రోయ్ మనల్నే కొట్టమంటున్నాడు? గొర్రుడికి మన గురించి తెలియదనుకుంటా. ఏమంటున్నారు సార్? నేను వెళ్ళి ఆ రౌడీలను కొట్టడం ఏంటి? నేను వాళ్ళని ఎలా కొడతాను సార్? పదండి వెళ్దాం. సిలే సిలే ఆగో, సిలే నా మాటను సిలే. నువ్వెంతో ప్రేమగా చూసుకునే ప్రమీల సెల్లిని నానా మాట్లాడినారు ఇల్లు. చెయ్యట్టుకుని ఏడిపించారు, వదిలేస్తావా? ఏమండి, రెస్ట్ తీసుకోపోయారా? ఎందుకు బయటకు వచ్చారు? ఏం కాలేదులే శకుంతల. అయినా రౌడీ మూకతో నువ్వు గొడవకెందుకు వెళ్ళావన్నయ్యా? కళ్ల ముందు కోడలు ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయానురా. ఆ రాస్కెల్ ఏమీ చేయలేకపోయానని నా మీద నాకే కోపంగా ఉంది. మీరు బాధపడకండి మావయ్య గారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ తీయించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ రౌడీ వెధవలకి బుద్ధొచ్చేలా చేస్తాను. వాళ్ళని తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాను. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. క్షమించండి అయ్యా. పెద్దవారిని కూడా చూడకుండా మీ మీద చేయి చేసుకున్నావు, తప్పు అయిపోయిందయ్యా. మేం చేసిన తప్పుకి మమ్మల్ని తిరిగి కొట్టండి సార్, కొట్టండి సార్. ఎవరండి వీళ్ళంతా? నన్ను మార్కెట్లో టీస్ చేసింది వీళ్లే అత్తయ్య గారు. చెల్లెమ్మా మమ్మల్ని క్షమించు. ఇంకెప్పుడు ఏ ఆడపిల్లను ఏడిపించాం. అవునమ్మా, సిటీలో ఉన్న ఆడవాళ్ళంతా మా అక్క చెల్లెలతో సమానం. మమ్మల్ని క్షమించమ్మా. సడన్ గా మీలో ఇంత మార్పేంటి? నాన్న చెప్తాను పెద్దమాయా, ఇదంతా మా సెల్లులు బావ చేసిన పరివర్తన కార్యక్రమం పెద్దమాయా. అదిగో వస్తున్నారా?
అన్నయ్య ట్రీట్మెంట్ అంటూ బయలుదేరినప్పుడే నాకు అర్థమైంది వీళ్ళకి ట్రీట్మెంట్ బాగా గట్టిగానే జరిగినట్టుంది. ఆ ఏళ్లలో పరివర్తన తీసుకురావడానికి జ్ఞానబోధ చేసింది మా చెల్లి, ఎంకరేజింగ్ చేసింది మా బావ. అఫ్ కోర్స్ ఆడవాళ్ళని ఏడిపించిన ఎదవల్ని ఆడవాళ్లతోనే తన్నించాలి. గంగా, జ్ఞానబోధ చాలా గట్టిగానే చేసినట్టున్నావు. మిమ్మల్ని అక్కని ఏడిపించిన వాళ్ళని ఊరికే వదిలేస్తానా? సార్ ఆపారు కాబట్టి వదిలేసా, లేకపోయుంటే మార్కెట్లోనే పాతేసేదాన్ని. ఏంట్రా పెదనాన్నకి సారీ చెప్పారా? చెప్పాం చెప్పాం సార్. సిస్టర్ కూడా సారీ చెప్పాం. ఎవరి కోసం సార్ అంతలా వెయిట్ చేస్తున్నారు? మనం ఆ గంగని ఓడించాలని చూస్తుంటే ప్రతిసారి మన ప్లాన్ మిస్ఫైర్ అవుతుంది కదా. ఈసారి అలా కాకుండా పర్ఫెక్ట్ పార్ట్నర్తో కలిసి ప్లాన్ చేయబోతున్నాను. ఎవరా పార్ట్నర్ సార్? అదిగో వచ్చేస్తున్నారు.